నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 2027లో తొలి దశ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ఆరంభం. రేపు ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన. కుంభమేళా కోసం కీలక ప్రాజెక్టుల ప్రారంభానికి సిద్ధం. గ్రాస్ ఎఫ్డీఐ ప్రవాహాల్లో $1 ట్రిలియన్ మైలురాయిని చేరుకున్న భారత్. ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మన దేశ ఎదుగుదలకు ఇదొక తార్కాణమన్న నిపుణులు. ఈ నెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడుల సదస్సు. పర్యాటక పాలసీని ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఆమోదం లభించింది. జమిలి ఎన్నికల బిల్లుకు 32 రాజకీయ పార్టీలు అంగీకరించగా 13 పార్టీలు వ్యతిరేకించాయి. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేశారు. 2027లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా 6,670 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఇందులో 10 కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లు, శాశ్వత ఘాట్లు, రివర్ ఫ్రంట్ రోడ్ల వంటి వివిధ రైలు రోడ్లు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రయాగ్రాజ్ లో మౌలిక సదుపాయాలను పెంచడానికి, అవాంతరాలు లేని కనెక్టివిటీని అందించడానికి ప్రాధాన్యతనిస్తుంది. ప్రభుత్వం స్వచ్ఛ గంగా పట్ల నిబద్ధతకు పెద్దపీట వేస్తూ ప్రధానమంత్రి గంగా నదికి దారి తీసే మైనర్ డ్రైన్లను అదుపు చేయటం, నదిలోకి శుద్ధి చేయని నీరు చేరకుండా నిలుపుదల చేసే ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు. త్రాగునీరు, విద్యుత్తుకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి భరద్వాజ్ ఆశ్రమ కారిడార్, శృంగవేర్పూర్ ధామ్ కారిడార్, అక్షయవత్ కారిడార్, హనుమాన్ మందిర్ కారిడార్ వంటి ప్రధాన ఆలయ కారిడార్లను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 2000 నుండి స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ ప్రవాహాల్లో భారతదేశం $1 ట్రిలియన్ చేరుకోవడంతో సమున్నత స్థానానికి చేరుకుంది. ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ దాదాపు 26% ఎఫ్డీఐ పెరుగుదల ద్వారా $42.1 బిలియన్ల చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చురుకైన పాలసీ ఫ్రేమ్వర్క్, డైనమిక్ వ్యాపార వాతావరణం, పెరుగుతున్న అంతర్జాతీయ పోటీతత్వానికి ఇది నిదర్శనంగా గణాంకాలు చూపుతున్నాయి. ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం యొక్క ఎదుగుదలను ఇది ప్రతిబింబిస్తోంది. గణనీయమైన రుణరహిత ఆర్థిక వనరులను అందించడం, సాంకేతికత బదిలీలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా భారతదేశ అభివృద్ధిలో ఎఫ్డీఐ పరివర్తనాత్మక పాత్రను పోషించింది. మేక్ ఇన్ ఇండియా, సరళీకృత రంగాల విధానాలు, వస్తుసేవల పన్ను వంటి కార్యక్రమాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ముందంజలో ఉండాలని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా ఎంచుకున్న మనం ఎంఎస్ఎం ఈ రంగంలో 80% ఉద్యోగాలు చూపించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు వచ్చే పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అనుమతులు వేగంగా ఇచ్చేలా నిర్ణయాలు చేయాలన్నారు. పెద్ద పెట్టుబడులతో వచ్చే పరిశ్రమలకు సచివాలయం స్థాయిలోనే పర్యవేక్షణ జరుపుతామన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడి సాధించుకొచ్చినటువంటి వైనం ఇవన్నీ కూడా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం సార్. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఈ 6 నెలల కాలంలో ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ చాలామంది మా జిల్లాలో ఇవి బాగుంటున్నాయి, మా జిల్లాలో ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సార్. దానికి సంబంధించి వీరందరి యొక్క ఆలోచనల్ని ఎవరైతే ఇన్వెస్టర్స్ కూడా వచ్చి మేము చేస్తాం, పీపీపీ మోడ్ ఏదైతే తమరు చెప్పారో ఆ మోడ్లో మేము ముందుకు వస్తాం అనేటువంటి మాటతో చాలామంది అడుగుతుంటే దీనికి ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన చేసిన సార్. దాని ప్రకారం రేపు 17వ తారీఖు అనుకుంటున్నాం. 17వ తారీఖున మన విజయవాడలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే ఈ జిల్లా కలెక్టర్లను కానీ అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆహ్వానించి వారు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, వారు ఏ రకంగా ముందుకు రాగలుగుతారనేటువంటి అంశాల మీద ఒక పూర్తిగా అన్ని విషయాల్ని క్రోడీకరించి దాన్ని రెడీ చేసి పెట్టుకుంటే మనం దాన్ని భవిష్యత్తులో ఎలా చేయించవచ్చు అనేటువంటిది ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది చేసుకుంటాం, మరో పక్కన పీపీపీ మోడ్, దాంతోపాటు తమరు చెప్పినట్లుగా P4 మోడల్, కేవలం పీపీపీఏ కాకుండా ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చెప్పారు.
దాంతో కూడా కలుపుకుని ఎలాగ మనం వీటిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద ఈ మీటింగ్లో మనం ఒక రూట్ మ్యాప్ను తయారు చేసుకుంటే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని, ప్రజల సహకారంతో కొన్ని, ప్రైవేట్ ఇన్వెస్టర్ల సహకారంతో కొన్ని ఏ రకంగా చేయొచ్చు అనే దాని మీద అందరి యొక్క ఆలోచనలు తీసుకుని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేసి ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన చేస్తున్నాం సార్. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే సేంద్రియ ఉత్పత్తులను మన జీవన విధానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికార సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, వాటి ఉత్పత్తులను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులు వివరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తమ స్టాల్స్ ను ఇక్కడ ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల్లో లభించే పోషకాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం అన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆర్గానిక్ ఫార్మర్స్ యొక్క స్టాల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆర్గానిక్ సంబంధించిన ఎవరైతే దాని స్టాల్స్ అమ్ముతున్నారో వాళ్ళు కూడా ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇవాళ, రేపు, ఎల్లుండ 4 రోజుల పాటు ఈ యొక్క ఆర్గానిక్ మేళా నడుస్తుంది. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల యొక్క సదస్సు జరగబోతుంది. దాంట్లో వాళ్ళ అనుభవాలు, అలాగే ఏ విధంగా వాళ్ళు లాభసాటిగా వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. రేపు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని చెప్పి ఏదైతే మన సాంప్రదాయ వైద్య చికిత్సలకు సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. ముఖ్యంగా ఆయుష్ సంబంధించిన డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. సిద్ధ, ఆయుర్వేద, యునాని, అలాగే యోగా వీటిపైన నిష్ణాతులు మాట్లాడతారు. అలాగే చికిత్స కూడా చేస్తారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో 10 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, అయితే వాణిజ్య సంస్థలు కొన్ని ఈ రంగంలోకి ప్రవేశించి వాటి ధరలను రెట్టింపు చేసి విక్రయిస్తున్నారని, దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి పరిష్కారం అధిక సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరగాలన్నారు. తద్వారా తక్కువ ధరకే ఉత్పత్తులు లభిస్తాయన్నారు. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అని అంటే మనం తీసుకునేటువంటి పెస్టిసైడ్స్ కానీ, కెమికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ మన యొక్క రోజు తినేటువంటి ఆహారంలో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకుంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం మనిషి జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంటర్ అయిపోయి ఇవి మార్కెట్లో లభించేటువంటి వాటి యొక్క రేట్ల కంటే 2-3 రెట్లు మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం, అది కొంతమంది కమర్షియల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం దాని నుంచి కొద్దిగా మన రాష్ట్రాన్ని మనం దూరం చేయాలి అని అంటే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. దీంట్లో వచ్చేటువంటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చాలా కృషి చేస్తుంది. ప్రతి జిల్లాలో కూడా రైతుల్ని ప్రోత్సహిస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ యొక్క రేటు చాలా తక్కువ అన్నది ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. సో తక్కువ ఎందుకంటే ఇందాక కొంతమంది చెప్పినట్టు 25 సెంట్లలో 25,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక రంగం అని చెప్పాలి. పార్వతీపురంలో ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పార్వతీపురం ఐటీడీఏను ముట్టడించేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఐటీడీఏ ఆఫీస్ గేట్లను తోసుకుంటూ ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు సిపిఎం, సిఐటియు, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ గిరిజన సంఘాల నాయకులు లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పలువురిని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారు. అనంతరం ఉపాధ్యాయులు ఐటీడీఏ ఆవరణలో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిగిరావాలని, గిరిజన విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఇటువంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఐటీడీఏ ఏపీఓ, డీడీలు వచ్చి వారి నుంచి వినతి పత్రం స్వీకరించారు. సింహాచలంలో
శ్రీ 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 వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి 2వ విడత చందన దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో స్వామివారిని సన్నిధి ఊరేగింపుగా తీసుకువెళ్లి మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు, అర్చక బృందం, ఏఈఓ ఆనందకుమార్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు చందనమాల కార్యక్రమానికి పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంలో విశ్వక్షేణ ఆరాధన, పుణ్య హావాచనాలతో శ్రీకారం చుట్టారు. సుమారు 600 మందికి పైగా స్వామివారి భక్తులు చందన మాలను ధరించారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భారతదేశంలోని ఢాకా న్యూ జలైఫ్గురిని కలుపుతున్న అంతర్దేశ రైలు మిటాలి ఎక్స్ప్రెస్ దాదాపు 5 నెలల పాటు నిలిపివేయబడిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది. బంగ్లాదేశ్ రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉదయం పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలోని చిలహాతి హల్దీబారీ సరిహద్దు ద్వారా రైల్ రేక్లను అధిక భద్రతా చర్యల మధ్య భారతదేశంలోకి తిరిగి ప్రవేశించాయి. అంతకుముందు మిటాలి ఎక్స్ప్రెస్ వాస్తవానికి జూలై 17న న్యూ జలైఫ్గురి నుండి ఢాకాకు బయలుదేరింది. అయితే బంగ్లాదేశ్లో రాజకీయ అశాంతి కారణంగా తిరిగి రాలేకపోయింది. బంగ్లాదేశ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల దృష్ట్యా భారతీయ రైల్వే 3 అంతర్దేశ ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసింది. కపిలేశ్వరపురం మండల పరిధిలో 6 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని ఇన్ఛార్జ్ ఈఓపీ ఆర్డి రాయుడు మోహన్ అంగర గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీడియాకు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారులు ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం 4 వార్డు సభ్యుల ఖాళీ స్థానాల వివరాలు పంపామని తెలిపారు. గతంలో ఖాళీ అయిన 2 స్థానాల గురించి సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఖాళీ అయిన 6 వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉందని అన్నారు. కాగా పడమర కండ్రిక వార్డు సభ్యురాలు ఎర్రంశెట్టి వీర వెంకటలక్ష్మి ఆశా కార్యకర్తగా బాధ్యతలు చేపట్టడంతో వార్డు సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. నేలటూరు గ్రామంలో 2, అంగర గ్రామంలో 1 వార్డు సభ్యులు మరణించడంతో ఖాళీలు భర్తీ చేయవలసిన అవసరం ఉందన్నారు. త్వరలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ కపిలేశ్వరపురం మండలంలో క్యాజువల్ వేకెన్సీస్ వివరాలు అడగడం జరిగింది. అందులో సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, పంచాయతీ సభ్యులు కానీ ఎవరైనా కానీ చనిపోవడం కానీ, రాజీనామా చేసిన వివరాలు ఏమైనా ఉంటే ఉప ఎన్నిక నిమిత్తం మరి కలెక్టర్ పంచాయతీ విభాగం కోనసీమ జిల్లా అమలాపురం వారి నుంచి మాకు రావడంతో 4 ఈ కపిలేశ్వరపురం మండలంలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 4 కూడా పంపడం జరిగింది. అందులో పడమకండ్రిక గ్రామం నుండి 10th వార్డు ఉన్నటువంటి వార్డు సభ్యులు రాజీనామా చేయడం జరిగింది. ఎర్రంశెట్టి వీర వెంకటలక్ష్మి గారు మరి వారు రాజీనామా చేశారు. ఆశావర్గ ఏదో జాబ్ రావడంతో. అట్లానే నేలటూరు గ్రామం నుంచి వార్డు నెంబరు 7th అలాగే 11th కూడా మరి ఖాళీ అయిన వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే గతంలో 2 ముందుగా పంపించడం జరిగింది హెచ్ని. ఆ 2 ఈ 4 కూడా ఈ 2 కూడా 4 కూడా మొత్తం మరి వేకెన్సీని చూపించడం జరిగింది. మరి త్వరలోనే ఉప ఎన్నికలకి మరి ప్రకటన ఇవ్వడం జరిగితే అవి పెట్టడానికి సన్నద్ధాలు చేయడం జరుగుతుంది తెలియవచ్చు. నిబద్ధతతో పనిచేసే విలేకరులు లేకపోవడంతో జర్నలిజం మసకబారిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నియోజకవర్గ సమావేశం స్థానిక కాపు కళ్యాణ మండపంలో జరిగింది. జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు అడప వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సీఎం చంద్రబాబు నాయుడు మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారన్నారు. జర్నలిజం కొంత మస్కబారిన విషయం గ్రహించాలన్నారు. నిబద్ధతతో జర్నలిజంలో పనిచేయాల్సి ఉందన్నారు. ఉన్నది ఉన్నట్టు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని హితావు పలికారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్, బీజేపీ కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, ఆర్య వైశ్య సేవా సంఘం కార్పొరేషన్ డైరెక్టర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రతినిధుల్లో ఇచ్చేదే అది మీ బిల్డింగ్ కట్టేది అక్కడే కట్టిస్తాను. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని
ఒక్క నుంచి చేస్తారు. ఎందుకంటే నా చెప్పేప్పుడు మీకు లేదు. ఈ నెల 14వ తేదీన సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు జరుగుతాయని కపిలేశ్వరపురం మండలం తహసీల్దార్ చిన్నారావు మీడియాకు తెలిపారు. కపిలేశ్వరపురం మండలం పరిధిలో 5 నీటి వినియోగదారుల సంఘాలు, 12 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే 2 దఫాలు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. మండలంలో 11,433 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందని తహసీల్దార్ పేర్కొన్నారు. పాస్బుక్ గాని విఆర్ఓ ధృవపత్రం గాని తీసుకుని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆర్ఐ అజ్జమ్మ, నేలటూరు విఆర్ఓ రాముడు పాల్గొన్నారు. కపిలేశ్వరం మండలంలో 14వ తారీఖు నాడు అంటే శనివారం నాడు నీటి సంఘ ఎలక్షన్స్ నిర్వహించబడతాయి. దానికి సంబంధించి మన కపిలేశ్వరం మండలంలో 5 నీటి యాజమాన్య సంఘాలకు సంబంధించిన ఓవాలు ఉన్నాయండి. ఒకటి కాలేరు, మాచర, అంగర, వల్లూరు, తాతపొడి. ఈ 5 ఓవాల్లో కూడా 12 టీసీలు చొప్పున ఉన్నాయండి. 12 టీసీల్లోనూ కాలేరులో 1722 మంది, మాచర్లో 2638 ఓట్లు, అలాగే అంగర్లో 2361, వల్లూరులో 2766, తాతపూడిలో 2146 ఓట్లు అండి. ఇవైతే మొత్తం 11,633 మంది ఓటర్లు ఉన్నారు. వీటికన్నిటికి సంబంధించి ఇప్పటికే ఈ పోలింగ్ సిబ్బంది, సహాయక పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా 2 సార్లు ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాలని కూడా సందర్శించి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి మనం శనివారం నాడు అంటే 14వ తారీఖు నాడు నీటి సంఘ ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను. అశ్వరావుపేట మండలం నారాయణపురం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంలో పట్టా భూములు కలిగిన రైతుల దగ్గరే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో పట్టాలేని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గతంలో కొనుగోలు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయరని అధికారులను నిలదీశారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సంబంధిత అధికారులను, అశ్వరావుపేట తహసీల్దార్ ను నారాయణపురం రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలని, పట్టా పాసు పుస్తకాలు లేని రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏవో గారి లాగిన్లో చేపించి 4 గంటలు నేను వీడియో పంపిస్తున్నా. కొంచెం మీరు ఎవరెవరికైతే రాలేదో మీరు మీ ద్వారా మైకులో చెప్పిస్తాను. పంట నమోదు కాని వాళ్ళు, పంట నమోదు కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆయనకు పాస్బుక్ ఉంది. పాస్బుక్ ఉండాలి అంటే ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి గిరిజనులు ఇవ్వరు. ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి విషయం అంటే పట్టా పాస్బుక్ కలిగి ఉన్నా కానీ పంట నమోదు అవ్వనప్పుడు ఇట్లయినా ఏదైనా మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు రెడీగా 4 గంటలంటే ఏఓ గారు వివరాలు తీసుకొని ఆధార్ కార్డు కంపల్సరీ జిరాక్స్ అది ఈ వివరాలు ఇస్తే రేపు పొద్దున్నే మీకు ఏఓ గారు లాగిన్లో కొట్టిచ్చేస్తాం. ప్రతి గింజ మేము ఇప్పుడు మార్చి 17 వచ్చిందండి. ఇప్పుడు మార్చి 17 వచ్చిందండి. జనరల్గా అయితే 25 చూపెట్టింది. ఈ 4-5 రోజులలో ఎండబెట్టిన వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఎత్తలేదు అనుకోండి పడిపోతుంది, మళ్ళీ పడిపోతుంది. ఇప్పుడు ఆయన గారు ఏమన్నా టోకెన్ ఇచ్చి పంపిస్తే పొద్దు నుంచి పెరుగుతుందండి, మళ్ళీ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. రవీంద్ర ఆయన లీవ్లో ఉన్నారంట. ఏవో గారేమో 5 డే మీటింగ్కి వెళ్ళారు. ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రవీందర్కి నేను కోపడ్డా. ఇప్పుడు 4 గంటలు వస్తారు సార్. ఏవో గారు కూడా మీటింగ్లో ఆయన సాల్వ్ చేయమని చెప్పా. ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే దెబ్బతోగు వేసుకున్నారు సార్. దెబ్బతోగు ఈ సొసైటీ పరిధి దెబ్బతోగు వచ్చిందండి, వినాపురం వచ్చిందండి, ఆస్పాకు వచ్చింది. మొత్తం 8 గ్రామ పంచాయతీలు సార్. ఏం జరుగుతుందంటే ఈ లేటు వల్ల బయటికండి ఒక్కొక్క రైతు దగ్గర విచ్చలవిడిగా వ్యాపారం పెట్టుబడి పెట్టుకున్నారండి. మన దగ్గర 2300 అండి, 900, 1100, 1200 బత్తలు వేపేస్తున్నారండి. లేకపోతే ఇది ఏడు సరిపోదండి. ఇప్పుడు కూడా తుప్పలు పోసి పోసుకోవాల్సి వచ్చిందండి. అమ్మ చోటు సరిపోక ఎన్ని వెళ్తుంటే వచ్చే పోసుకోవడం సరిపోయేది. ఈ ఇబ్బంది వల్ల బయటకు అమ్మేస్తున్నారు. అమ్మా ఎట్ట కొలుతున్నారమ్మా? బకెట్లేనండి. మరి పాప
అందుకే నేను ఏమంటున్నా, నా మీద నమ్మకం పెట్టుకో. 2300 ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం మేము. మీరు ఎవరికో అమ్మితే 1200, 1300, 1500 రైతుకు లాభపడటానికి. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. రైతుల నుండి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నామని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను దుర్మార్గంగా మోసం చేసిందని, నెలల తరబడి డబ్బులు చెల్లించకపోవడంతో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతే రాజు అనే నినాదంతో రైతుకు నచ్చిన మిల్లర్ల వద్ద అమ్ముకునే విధంగా చక్కటి కార్యాచరణ చేశామన్నారు. తేమ 17% వరకు అనుమతి ఉందని, 5 కిలోలు అదనంగా తీసుకొని తేమ 24% వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. రైతులు ఇబ్బంది పడకుండా AI టెక్నాలజీతో ట్రక్ షీట్లను సైతం రూపొందిస్తున్నామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి? రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు, ఎన్నో ఆంక్షలు పెట్టేవారు, వెళ్ళమని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లు దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు. మీరు ఈ క్రాప్లో అతనికి 2 ఎకరాలు ఉన్నా ఈ క్రాప్ 80-90 సెంట్లకు కానీ చేశారంటే ఆ 90 సెంట్లలో వచ్చిన ఈల్డ్ మాత్రమే తీసుకునేవారు. దీనివల్ల ఏమయ్యేదంటే దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయిన తర్వాత ఆ 90 సెంట్లకి వచ్చిన దిగుబడినే కొనేవారు. మిగిలింది కొనాలి అంటే మేం చెప్పిన రేట్లకే మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేవారు. ఎంతోమంది రైతులు చెప్పి ఏడ్చేవారంటే, కనీసం అక్కడి నుంచి ఇక్కడికి ఆటో కట్టించుకుని వచ్చాం కదా, ఎందుకు ఏదో ఒక రేటుకి ఇచ్చేసామంటే కొంత డబ్బులైనా వస్తాయి, నా దగ్గర పని చేసుకున్న కూలీలకు తిరిగి డబ్బులైనా ఇచ్చుకుంటాను, నేను తిన్నా తినకపోయినా పండగ కూడా వస్తుందని చెప్పి పాపం ఆ రకంగా బాధపడుతూ అమ్మేసి వెళ్ళేవారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ ఏ రకంగా జరుగుతుందో అందరూ కూడా ఒకసారి గమనించాలి. ముఖ్యంగా ఈ వైకాపా నాయకులు ఈ రోజున రైతు పండించిన పంట మొత్తం ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి అతను నచ్చిన మిల్లు దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఆ మిల్లుకి నచ్చితే రైతుకు వెళ్ళొచ్చు, లేదా ఈ మిల్లుకి నచ్చితే రైతు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ ధర కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఇచ్చుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా? దీనివల్ల ఏమవుతా ఉంది అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. అదే రకంగా ఈ రోజున 24% వరకు తేమ ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా అది కూడా కొనాలి అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల రైతులకు మేలు జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైతులకు ఎక్కడా కూడా మీరు 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఇచ్చినట్టు కానీ టార్పలిన్ ఇచ్చినట్టు కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా? ఏ పని కూడా మీరు సవ్యంగా చేయలేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఈ రకంగా మేలు చేకూరుస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఒక్కొక్క సెగ్మెంట్ కూడా తీసుకుని అన్నీ కూడా ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెన్సీ అనేది సృష్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. జర్నలిస్ట్ రంజిత్పై దాడిని ఖండిస్తూ విజయనగరం కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలంటూ జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం జర్నలిస్టులు సమర్పించారు. హైదరాబాద్ లో జర్నలిస్ట్ రంజిత్ తో పాటు మరో జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి విజయనగరం జిల్లా జర్నలిస్ట్ అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో మనం చూసేవాళ్ళమి మనిషివా పశువా అని కోపంతో అనే పద్ధతి మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారి మనిషివా మోహన్ బాబు అనే పరిస్థితికి వచ్చారు. అంత విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఉంటే మీరు ఇంట్లో ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, రోడ్డు మీదకి వచ్చి వీధిని పడిన తర్వాత జర్నలిస్టులు సహజంగా కవర్ చేస్తారు. ఆ కవర్ చేసే క్రమంలో మోహన్ బాబు చేసినటువంటి ఆ వికృత చేష్టలు కానీ లేకపోతే జర్నలిస్టుపై చేసిన దాడిని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మోహన్ బాబు కుటుంబంతో
కూడా బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి. జర్నలిస్టులకంటూ మీడియాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఇతడు సామాన్యుడికి ఉంటుంది, అటు సెలబ్రిటీస్కి ఉంటుంది. వీళ్ళందరూ కూడాను జర్నలిస్టుల తాలూకా హక్కుల్ని కాపాడాలి, జర్నలిస్టుల మీద దాడుల్ని నిలవరించాలని చెప్పి దీని అందరికీ కూడాను ఒక జర్నలిస్టు సంఘాలే కాదు అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చి ఈ మీడియా వ్యవస్థని, ఈ ఫోర్త్ ఎస్టేట్ని కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాం. లక్షల మంది తల్లిదండ్రుల ఫీజులతో ఆ యూనివర్సిటీ నడుస్తుంది. ఆ ఫీజుల వ్యవహారంలో ఒక స్కామ్ జరిగిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అట్లాంటి స్కామ్స్ని బయట పెట్టడానికి ఈ రోజున మీడియా వేయి కళ్ళుతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ స్కామ్స్ ఏవి కూడా బయటికి రాకుండా ఉండేందుకే ఈ రోజున మీడియా పైన దాడులు చేశారని మేము భావిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.